నా పేరు మొహమ్మద్ జాఫర్ షరీఫ్. నేను ఎస్ఐఓ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సలహా మండలి సభ్యుడిని. అయితే మనందరికీ తెలిసిన విధంగానే స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు, యువకుల్లో నైతిక సమాజానికి నిర్మాణం చేసే విధంగా వారిలో అహర్నిశలు కృషి చేస్తుంది. అయితే నేడు మనం సమాజం గనక చూసుకున్నట్లయితే, నేడు సమాజంలో మనిషి వైజ్ఞానిక అభివృద్ధిని పొందగలిగాడు. ఏ విధంగా అంటే, మనిషి ఆకాశంలో పక్షిలా ఎగరగలుగుతున్నాడు, నీటిలో చేపలా ఈదగలుగుతున్నాడు. అదేవిధంగా సూర్య చంద్రుల్ని, నక్షత్రాలను సైతం చేరుకోగలుగుతున్నాడు. అయితే అంతటి వైజ్ఞానిక అభివృద్ధిని పొందిన మనిషి మరోవైపు ఒక మనిషికి, మరో మనిషికి మధ్యలో ఉన్న సత్సంబంధాలకు సంబంధించి కానివ్వండి, ఒక ఫ్రెండ్‌కి, మరో ఫ్రెండ్‌కి ఉండవలసిన సత్సంబంధాల్లో కానివ్వండి, అందులో చాలా వరకు అతను నష్టాన్ని చేకూరుస్తున్నాడు. అదేవిధంగా ఆహ్, ఒక ఈ ఈ మధ్య యువత ఏ విధంగా తయారయ్యారంటే, యువతలో ఉన్న నైతిక కొలమానం ఏదైతే ఉందో పూర్తిగా నశించిపోయింది. నేడు ఏ జాతి కూడా చూడని చెడులు నేడు మన సమాజంలో చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం మనం గనక చూసుకున్నట్లయితే, ఏ యువత అయితే ఆహ్, రీల్స్ సంబంధించి ఏ యువత అయితే సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూసుకుంటూ, అదేవిధంగా ఆన్‌లైన్ బెట్టింగ్స్ చేసుకుంటూ వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. అదేవిధంగా మద్య మత్తులో, అదేవిధంగా మాదక ద్రవ్యాల మత్తులో యువత నేడు వాళ్ళ యొక్క జీవితం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ కంట్రోల్‌ని వాళ్ళు కోల్పోయి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్న విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఐఓ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా సామాజిక బాధ్యతగా, ప్రాథమిక బాధ్యతగా భావించి మోరల్ లివింగ్ ట్రాన్స్‌ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న శీర్షికతో నైతిక జీవనం, స్వీయ సంస్కరణ మరియు సమాజ సంస్కరణ అనే శీర్షికతో 20 రోజుల ఉద్యమాన్ని ప్రారంభించింది. 20 జూన్ నుండి 10 జూలై వరకు ఈ ఉద్యమం నడుస్తుంది దేశవ్యాప్తంగా. అయితే ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఎస్ఐఓ ఈ సమస్యలకు పరిష్కారంగా ముందుగా ఆహ్, ప్రతి మనిషి కూడా జీవిత నేపథ్యంతో పుట్టడం జరిగింది. జీవితంతో వాళ్ళు ఉండాలి అన్న విషయాన్ని ఎస్ఐఓ భావిస్తుంది. ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఏ వస్తువు కూడా అలక్ష్యంగా పుట్టబడలేదు. ప్రతి వస్తువుకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉందంటే మన వాయిస్‌ని అక్కడికి తీసుకువెళ్ళాలి. ఈ లైట్ ఉందంటే కాంతినివ్వాలి. ఫ్యాన్ ఉందంటే గాలినివ్వాలి. ఈ విధంగా ఉన్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక లక్ష్యాన్ని, ఏదో ఒక ధ్యేయంతో అది పనిచేస్తుంది. ఇలాంటి వస్తువుల మధ్యలో ఉన్న సకల చరాచర సృష్టిలో అత్యుత్తమ జీవరాశి అయిన మానవుడు కూడా తన జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవాలన్న విషయాన్ని ఎస్ఐఓ భావిస్తుంది. అదేవిధంగా ప్రతి మనిషి కూడా జవాబుదారీతనంతో ఉండాలి అన్న విషయాన్ని కూడా ఎస్ఐఓ భావిస్తూ, ప్రతి మనిషి ప్రతిరోజు కూడా స్వీయ సంస్కరణ చేసుకోవాలి అన్న ఉద్దేశాన్ని కూడా అది భావిస్తుంది. అదేవిధంగా ఎస్ఐఓ తమ ఫ్రెండ్ సర్కిల్‌ని కూడా ఒకసారి మళ్ళీ మనం బేరీజ్ వేసుకోవాలి అన్న విషయాన్ని చెప్తుంది. మన ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో మంచిని చేసే, చెడుని నుండి దూరంగా ఉండే వాళ్ళనే ఎంచుకోవాలి మన ఫ్రెండ్ సర్కిల్‌లో. దీని ద్వారా మనం కూడా మంచి వైపు పరుగులు తీసే విధంగా ఉంటామన్న విషయాన్ని కూడా అక్కడ ఎస్ఐఓ భావిస్తుంది. అదేవిధంగా మనం గనక చూసుకున్నట్లయితే ఇటువంటి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా, ఇటువంటి ఫ్రెండ్ సర్కిల్‌తో మనం ఎప్పుడైతే ఉంటామో
ఒక మంచి సమాజం, ఒక మంచి సొసైటీని మనం తయారు చేసే విధంగా మనం ఒక ఆర్గనైజేషన్‌గా, ఒక సంస్థగా తయారయ్యి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈ విధంగా పనిచేయొచ్చన్న ఉద్దేశాన్ని ఎస్‌ఏఓ ఉంటుంది. అయితే ఇదే విధంగా ఇందులో భాగంగానే ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఎస్ఐఓ ఎన్నో కళాశాలల్లో, కాలేజీల్లో వెళ్లి ఇదే విషయాన్ని విద్యార్థులకి, యువకులకి తెలిపే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరి సహాయం కూడా ఎస్ఐఓ కోరుతుంది. అదేవిధంగా మీడియా సమావేశంలో మీడియా మిత్రుల సహాయం కూడా ఎస్ఐఓ కోరుతుంది. ఈ యొక్క ఏదైతే నైతిక బాధ్యత అయితే ఉందో, ఈ సమాజంలో నైతిక పతనం అవుతున్న సమయంలో మీరందరూ కూడా మాకు తోడుగా ఉండండి. నైతిక పతనం నుంచి మనం దూరమయ్యి మాకు మంచి నైతిక సమాజాన్ని తయారు చేసే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ థాంక్ యూ అండి.